ఏపీలో టీడీపీ నేతల విధ్వంసకాండ ఆగటం లేదు. తాజాగా వైఎస్ఆర్ జిల్లా మైలవరం మండలంలో టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. డాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద 18 లారీలను ధ్వంసం చేశారు. కప్పం కట్టలేదని లారీలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు కప్పం కట్టేదాకా లారీలను తిరగనివ్వమని బెదిరింపులకు దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగరాజు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీ నాయకులు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ అరాచకాలకు కూడా అభ్యర్థులతో కూడా తిరిగిపెట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆస్తులు ధ్వంసంతో పాటు వ్యక్తిగతంగా కూడా దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ రోజు ఏకంగా సిమెంట్ కంపెనీ వద్ద ట్రాన్స్పోర్ట్ వాహనాలపై కూడా దాడులకు తెగబడ్డారు. కేవలం తమకు కప్పం కట్టండి, ఇక్కడ లారీలు తిరగకూడదు అని చెప్పేసి గత కొంతకాలంగా కూడా హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు యాజమాన్యాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా యాజమాన్యాలు దిగొచ్చి తమకు కప్పం కట్టాల్సిందే, కప్పం కట్టకపోతే ఇక్కడ వాహనాలు తిరిగితే ఇలాగే ఉంటుంది మీ పరిస్థితి అని చెప్పేసి కూడా వాహనాలను అయితే ధ్వంసం చేసిన పరిస్థితి. ఇక్కడ సిమెంట్ కంపెనీ సమీపంలో కూడా లోడింగ్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న 18 లారీలను కూడా ధ్వంసం చేసిన టీడీపీ నాయకులు ఇప్పటికైనా కప్పం కట్టకపోతే కూడా రానున్న రోజుల్లో కూడా మీకు వాహనాలు ఇక్కడ తిరగడానికి ఊళ్ళు ఉండదని చెప్పేసి కూడా కొంత భయాందోళన అయితే గురి చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ దాదాపు డాల్మియా సిమెంట్ కంపెనీలు దాదాపు 6-7 వరకు కూడా లారీ ట్రాన్స్పోర్ట్